సో అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 43 వీడియో. ఒక పాలసీ ఒక కంపెనీ వాళ్ళు మనకి ఎలా ఇష్యూ చేస్తారు అనేది కస్టమర్కి నేను చెప్తాను. పూర్తిగా వినండి. స్టెప్స్ అన్నీ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1లో ఏమవుతుందంటే మనకి పేమెంట్ చేసుకుంటామండి. రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి, ఫస్ట్ మనం అమౌంట్ పే చేయాలా కంపెనీకి అని అడుగుతుంటారు కస్టమర్స్ అందరూ కూడా. ఎస్, ఖచ్చితంగా మనం పేమెంట్ చేసుకోవాలి. అది మంత్లీ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, ఇయర్లీ అవ్వచ్చు. ఎలాగైనా సరే మనం ఒక 1 మంత్ ప్రీమియం మనం పేమెంట్ కట్టాలి ఖచ్చితంగా కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. దాని తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రపోజల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది పిఎఫ్ ఫామ్ అంటే నార్మల్గా ప్రపోజల్ ఫామ్ అంటారు. మన కంపెనీకి ఒక ప్రపోజల్ పెడుతున్నాం పూర్తిగా కూడా. సో అక్కడ మనకి మనం ఎంతవరకు చదువుకున్నాం, మన హైట్ ఎంత, వెయిట్ ఎంత, హెల్త్ కండిషన్స్, మన ఆధార్ అడ్రస్, నామినీ ఎవరిని ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పిఎఫ్ ఫామ్లో మెన్షన్ చేస్తాం అనమాట. దాని తర్వాత మనకి కంపెనీ వాళ్ళు డాక్యుమెంటేషన్ అడుగుతారు. ఈ డాక్యుమెంట్స్లో మీరు శాలరీ పర్సన్ అనుకోండి, మనకు పే స్లిప్స్ అవి అడుగుతారు. లేదు బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఐటీఆర్ అడుగుతారు అనమాట. సో సపరేట్గా కూడా నేను చేసి పెట్టాను, వీడియోస్ చూడండి. దాని తర్వాత మెడికల్స్ అవుతాయండి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మెడికల్స్. సో మెడికల్స్లో అది ఇంకా టెలిమెడికల్ వచ్చిందా, లేదా వీడియో మెడికల్, ఫిజికల్ మెడికల్సా. సో మ్యాక్సిమం ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా 99% ఫిజికల్ మెడికల్సే అవుతున్నాయండి. సో ఫిజికల్గా మెడికల్స్ చేస్తున్నారు. ల్యాబ్ విజిట్ అయినా సరే, హోమ్ విజిట్ అయినా సరే చేసిన తర్వాత మనకి అప్పుడు దాని తర్వాత కొన్నిసార్లు ఏమవుతుంటే అడిషనల్ మెడికల్ చేపిస్తారు. మెడికల్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే లైక్ రెడ్మిల్ టెస్ట్ అంటారు, 2D ఎకో అంటారు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి, అవి చేపిస్తారు. దాని తర్వాత మనకి ఇంక ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నా కూడా డిక్లరేషన్స్ అడుగుతుంటారు. నా పేరు మీద పలానా సో కంపెనీలో ఉన్నాయని అని చెప్పి కస్టమర్ మెయిల్ డ్రాప్ చేయాలి. దాని తర్వాత ఏదన్నా ఆధార్లో ఏదైనా నేమ్ చేంజ్ ఉన్నా, అడ్రస్ చేంజ్ ఉన్నా కూడా డిక్లరేషన్స్ అడుగుతూ ఉంటారు. సెల్ఫ్ డిక్లరేషన్స్ అవన్నీ కూడా ఇవ్వాలి. దాని తర్వాత మనకి కేసు అండర్ రైటింగ్లోకి వెళ్తుంది. సో అండర్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మెడికల్స్ తర్వాత అండర్ రైటింగ్ అవుతుంది. అండర్ రైటింగ్లో మనకి ఏమవుతుందంటే సో కంపెనీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి ఒక సపరేట్ టీమే ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు. సో ఒక పెద్ద టీమే ఉంటుంది వాళ్ళకి. సో ఆ టీం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన అప్లై చేసిన పాలసీ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ చెక్ చేస్తారు. సో ఈ పర్సన్కి ₹1,00,00,000 పాలసీ ఇవ్వచ్చా లేదా అనేది మొత్తం చెక్ చేస్తారు. లైక్ మన డాక్యుమెంట్స్, మెడికల్ రిపోర్ట్స్, తర్వాత మన ప్రొఫైల్ ఎలా ఉంది, మన క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే కంపెనీ వాళ్ళు అగ్రి అయితే అప్పుడు పాలసీ ఇష్యూ చేస్తారనమాట. అప్పుడు మనకి పాలసీ ఇష్యూ చేస్తారు. ఒకవేళ లేదు మనకు ఇంకా పాలసీ ఇంకా ఇష్యూ అవ్వలేదంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఒక 2 కండిషన్స్ ఉంటాయి, నేను చెప్తాను ఈ వీడియోలో. అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.